ఫ్యామిలీ విషయానికి వద్దామండి. ఫ్యామిలీ విషయానికొస్తే విజయమ్మ గారు దూరంగానే ఉన్నారు. తర్వాత షర్మిలమ్మ గారు దూరంగానే ఉన్నారు. సో ఇవి గూడా ఒక మైనస్‌లే అనుకోవచ్చు. అక్కడ ఏమైందంటేనండి, హ్మ్. మీకు ఇప్పుడు చెప్తున్నాను, డిక్లేర్ చేస్తున్నా. ఆ! మీకు జూన్ 4 ఎలక్షన్ ఉంది. హ్మ్. షర్మిల ఈజ్ గోయింగ్ టు విన్. హ్మ్. ఆవిడ గెలవబోతోంది. అవినాష్ గారు మీద అవునా? 100% ఓకే. గెలవబోతుంది. ఆ! నా అసెస్మెంట్ ఇది. హ్మ్. తప్పు అయితే తప్పవచ్చు. ఓకే. ఓకే. బట్ నా నమ్మకం అది. హ్మ్. నాకున్న అనుభవంలో నాకున్న నమ్మకం మీద చెప్తున్నాను మీకు. ఓకే. ఇక ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పలేనండి. దానికి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే. షీఈస్ గెలవబోతోంది అనేది నాకు వచ్చిన ఇది. నెక్స్ట్ ఆవిడ స్పీచ్ మీరు ఒకసారి వింటే, నేను పూర్తిగా విన్నానండి. ఏదన్నా ఉంటే నేను వదిలిపెట్టను. ఎందుకంటే ఎంతవరకు నిజం ఏంటని తెలుసుకోవాలి కదా. ఓకే. ఆవిడ మాట్లాడింది ఆవిడకి ఎంత ఉపయోగపడిందో నాకు తెలియదు కానీ, ఆవిడకి ఎంతో కొంత ఉపయోగపడింది. ఆవిడ గెలవబోతోంది. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆవిడ మాట్లాడింది 70% డ్యామేజ్ జగన్కి జరిగిందండి. 30% ఆవిడకి ఎంత మేలు జరిగిందో జరిగింది, అది వేరే విషయం. పులివెందల్లో ఆవిడ మాట్లాడిన మాటలు చాలా భయంకరంగా డ్యామేజ్ అయింది జగన్ త్రూఅవుట్ స్టేట్. ఆవిడ మాట్లాడే ప్రతి మాటలను సత్యం, ధర్మం, నీతి కనపడింది. ఓకే. ఆవిడ స్పీచ్ అంటే మీరు చాలా అద్భుతంగా మాట్లాడింది. ఆవిడ చాలా అద్భుతంగా మాట్లాడింది. ఆవిడ ప్రతి దాంట్లోనే ఆవిడ మాట్లాడిందంటే, అరే అవును నిజం చెప్తుంది కదా, ఇవిడ నిజం మాట్లాడుతుంది కదా, ఎక్కడ తప్పు లేదే. ఆటోమేటిక్గా టిల్ట్ అయిపోయారండి అటుపక్క. ఈవిడ గెలిపిద్దాం, రాజశేఖర్ రెడ్డి ముద్దులు బిడ్డ, గెలిపిద్దాం. ఓకే. రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అని ఎవరు పక్కన వేరే బ్రదర్ కావచ్చు, వాళ్ళ సంతానం, వాళ్ళ ఫ్యామిలీ, నేను ఆయన గురించి నేను మాట్లాడట్లా. రాజశేఖర్ రెడ్డి కన్నబిడ్డ కదా, ఈవిని గెలిపించేద్దాం. అది ట్రెండ్ కడపలో. ఓకే. ఓకే. నేను కడప టచ్ చేయలేదు కానీ కడప పక్కనే. నేను కడపలోంచే వెళ్ళాను, వెళ్తాం. నేను కడపలోంచే ధర్మవరం ఇవన్నీ వెళ్ళాను నేను. అక్కడ ఉన్న టాక్ అది. ఓకే. ఓకే. అంటే అసలు ఇంకోటండి, విజయమ్మ గారు దూరం అవ్వటం కూడా ఒక మైనస్ కింద మైనస్ ఉండే. తల్లి దూరంగా ఉండే, చెప్పిదాను. పార్టీని సస్పెండ్ చేశారు ప్రెసిడెంట్ గా, ఆవిడ దూరంగా ఉంది. షర్మిల ఏమో రోడ్ ఎక్కింది ఆవిడ. వాళ్ళ చిన్నాన్న కూతురు రోడ్ ఎక్కింది. చిన్నాన్న కూతురు, షర్మిలమ్మ, ముగ్గురు కూడా మా షర్మిలని గెలిపించండి అని అంటుంటే మీకు అర్థమైందా? మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది కదండి పబ్లిక్ లో. ఇప్పుడు మీరు ఇటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళారనుకోండి, ఉత్తరాంధ్రకి, నాకు వచ్చిన రిపోర్ట్ చెప్తున్నా. నేను 5 రోజులు అక్కడే ఉన్నాను మొత్తంతో. నేను క్యాన్వాస్ చేసి వచ్చాను, ఓపెన్ గా చెప్తున్నాను. నేను వాళ్ళు అన్నది ఏంటంటే, మాకు తెలుసు చాలా అవినీతిపరుడని, మాకేం అవ్వలేదు, మేమైతే ప్రిపేర్ అయ్యామని. కొంతమంది న్యూట్రల్గా ఉంటారండి. పోనీ అర్థం జగన్కి మనకి ఏదో వచ్చింది కదా, న్యూట్రల్ పర్సన్స్ ఉంటారండి, ఒక 10% 15%. ఎప్పుడైతే షర్మిల మాట్లాడిందో, సొంత అమ్మ అలా మాట్లాడింది, చిన్నాన్న కూతురు అలా మాట్లాడింది, సొంత చెల్లెలు అలా మాట్లాడింది, ఇంట్లో విషయాలు చెప్పింది. ఇదే నిజమైనప్పుడు మనం పిచ్చిన, మనం జాలిపడి ఓటేయటం కనుక కూడా చాలా మంది అన్నారు. ఓకే. మనం జాలిపడి ఓటేయటం అంటే ఇది వేద్దామా వద్దా అనుకుని మేమాంసంలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నేను చెప్తున్నాను మీకు. ఓకే. వాళ్ళు కూడా చెల్లులే చెప్పింది, తల్లే చెప్పింది, మనం ఎందుకు అటు ఇటుగా ఉంటాం, ఎలాగాళ్ళు గెలుస్తున్నారు టీడీపీ వాళ్ళు, వేవులు వెళ్ళిపోదాం అని చెప్పేసి అటుపక్క వెళ్ళిపోయారు. ఇఫ్ సైలెంట్ ఓటింగ్, మీరు అన్న సైలెంట్ ఓటింగ్ కరెక్ట్ అయితే, ఆ సైలెంట్ ఓటింగ్ లేదు వాళ్ళు అనుకున్నట్టుగా అయితే మాత్రం 120 తగ్గదండి. ఓకే. ఓకే. నా అసెస్మెంట్. ఓకే. ఇవన్నీ పక్కన పెడదాం. ఒక పక్కన ఫ్యామిలీ దూరం అయింది. ఓకే. రెండో పక్కన మీరంటే కరప్షన్ లేకపోతే లా అండ్ ఆర్డర్ మొత్తం విధ్వంసం అయింది. అవునండి. కానీ సలహాదారులు ఉన్నారు, దగ్గర 45 మంది ఉన్నారు. 45 మంది ఉన్నారు అనుకున్నాం. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా 45 మంది అడ్వైజర్లు మీరు చూసారండి మీరు? ప్రతి ఒక్కరికి జీతాలే. ఇంకా నేను చెప్పకూడదు టీవీ ముందు, ఆ వెళ్ళే జీతాలు వాళ్ళకి పూర్తిగా వెళ్ళవంట. ఓకే. ఇంక మీరు ఊహించుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటనేది. అతనికి ఎంత వెళ్ళాలో అంత వెళ్తుంది, రిమైనింగ్ ఇంకో చోటకి వెళ్ళిపోతుంది అంతే. ఓకే. సలహాదారులు ఏంటంటే, అసలు సలహాదారులు ఏంటి, ఏదో ఇంటలెక్చువల్ పర్సన్స్, లేకపోతే వాళ్ళని పెట్టుకుంటే తప్పులేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళంతా ఉద్యోగాలు, సలహాదారులు 45 మంది సలహాదారులు, ఎంత బర్డన్ అది. సార్ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అవును. రాజరికం అనేది పోయింది. అవును, లేదు, ఆ వ్యవస్థే లేదు. అవును. మరి అంచనాలు ఎక్కడ తారుమారైనాయి? నేను ఏది చెప్తే అది చెల్లుబాటు అవుద్దా అనే అంచనాల్లో ఆయన క్రియేట్ చేసుకున్నదా? అదేనండి. లేకపోతే ఎట్లా చూడాలి ఇది? ఎందుకంటే ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ సలహా ఇవ్వలేదంటారా? సార్ ఇచ్చి ఉండరంటారా? మీకు ఇంకోటి చెప్తున్నా, మీకు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికి లేదండి అక్కడ 45 మందిలో. నేను ఇవ్వాలనుకున్నా, అలా కాదు శివకృష్ణ, 3 రాజధానులే మనకి చాలా బెటర్, కరెక్ట్ గా చెప్పేవన్నా అంటారు.
ఆ గ్యాంగ్ ఉంది అక్కడ. సార్ ఏమవుతుందంటే మీరు అన్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యం అని, అతను ప్రజాస్వామ్యం అనుకోవట్లే, ఐఎమ్ ద కింగ్ అనుకుంటున్నాడు. ఇంకా స్టిల్ రాచరికంలో మా ఫాదరు, నేను సీఎం, అలా తిరిగాను, సీఎం అయిపోయాను. అతను ఏదైనా 5 సంవత్సరాల కాల పరిమితి. అసలు అంత జ్ఞానం ఉంటే ఇన్ని తప్పులు ఎందుకు జరుగుతాయండి? అంత 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 మేధాశక్తి ఉండి అంత విచక్షణ జ్ఞానం అతనికి ఉంటే ఇన్ని తప్పులు ఎందుకు జరుగుతాయి? 1, 2, 3, 4? అసలు అయ్యా నా ఇంట్లోకి వచ్చి వైసీపీ వాళ్ళు కొట్టేసారు నా భార్య పిల్లలంటే నువ్వు మాట్లాడేవంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను, పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంటే, సార్ ఇది ఏమవుతుందంటే మీరు పిల్లిని కూడా లోపల హింసించి కొడుతుంది, ఎప్పుడో రోజున మీకు కళ్ళు పట్టి పీకేస్తుందండి. ద సేమ్ థింగ్ ఇట్ హెస్ హ్యాపెండ్. మీకు ఒకటి చెప్తా, సిరా చొక్క మౌనం పాటిస్తే సారా చొక్క నాట్యం చేస్తుందండి. మీకు అర్థమైంది దాని అర్థం? సిరా చొక్క అంటే సిరా అంటే మౌనం, అంటే మేధావుల మౌనం పాటిస్తే ఈ తాగుబోతోళ్ళు నాట్యం చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వస్తాను సార్. మీరన్న దాంట్లోనే అదే మేధావులు మరి ప్రతిదాన్ని సమర్థించారు, చెప్తామన్నా ప్రతి విషయాన్ని. అలాగే 3 రాజధానులు సమర్థించారు అదే మేధావులు. మరి అవును, మరి వాళ్ళు అదే ఆ గ్యాంగ్ అంతా చెంచా గ్యాంగ్ అండి అది. ఓకే, అది చెంచా గ్యాంగ్ అది. మీకు అర్థమైందా? అలాగే జ్ఞానులు చదువుకున్న వాళ్ళు మౌనం పాటిస్తే మీకు అర్థమైందా? మూర్ఖులు దుర్మార్గులు రాజ్యం వెళ్తారు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఓకే ఓకే, మీరు అన్నారు ఇందాకనే 10 లక్షల మంది కొత్త ఓటర్స్ వచ్చారు. అర్థమైందా? ఊళ్ళ నుంచి 34 లక్షల మంది వచ్చారు. ఇదంతా రివోల్ట్ అండి. ఇదంతా ఏంటంటే, అమ్మో ఈ ఓటుతోటి మనం ఇతను దించకపోతే ఇక లైఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఫారెన్ నుంచి 11,000 మంది వచ్చారు. ప్రతి ఒక్కరునండి ఇప్పుడు ఎలాగుందంటే ట్రెండ్ పూర్వకాలంలో లేదండి. ఓటు వినియోగించుకోవాలి, మనం ఈడ అన్యాయం చేస్తున్నాడు, నువ్వు ఓడించాలి, ఆ కాన్సెప్ట్ వచ్చేసింది. పూర్వం లేదండి అది, పూర్వం లేదు. అదే ఇందాక చెప్పాను, 2019లో మాత్రం సారా చొక్కే పనిచేసింది అక్కడ. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు మౌనం పాటించట్లేదు చదువుకున్నారు. నేను వేసాను ఓటు, మనం పూర్వం వెళ్ళేవాళ్ళం కాదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ అండి అది. అది అందుకే అన్నాడు ఆ కవి, సిరా చొక్క మౌనం పాటిస్తే సారా చొక్క నాట్యం చేస్తుంది. ఇకపోతే అండి ఇంకొకటి అండి, ముఖ్యంగా లాస్ట్ మినిట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి, అది చాలా ఎఫెక్ట్ అయింది. చాలా అంటే దాన్ని వెనక్కి కూడా తీసుకోలేకపోయారు వాళ్ళు. ఎందుకు మరి అది? మీరు అన్నదే నేను మర్చిపోయాను కానండి, మీరు చాలా బాగా గుర్తు చేశారు. దట్ ఈస్ ద మేజర్ ఎఫెక్ట్. అదే లాస్ట్ లో ఒక వజ్రోదయం అయిపోయింది ఈ కూటమికి, వజ్రోదయం అయిపోయింది నిజంగా కూడానండి. అసలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కడపలోనే మొన్న అక్కడి నుంచే వెళ్ళాను. నేను కడప నుంచి ధర్మవరం వెళ్ళాను. ఇలా దర్శి గిరిసి అన్నీ తెలుసుకుంటే, ఈవిడ వైఎస్ వైఫ్ భారతి గారు అక్కడ వాళ్ళ పులివెందులో తిరుగుతుంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన భాస్కర్ రెడ్డి గారు అంటే వాళ్ళ చిన్న అవుతాడు, చిన్న గారు ఇది అవుతాడు ఆయన. అది ఎవరు అడిగారు ఏంటంటే, డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ చెప్పాను. అమ్మ మా తాత ఇచ్చిన పొలం మీద మీ ఆయన ఫోటో ఏంటి అని అడిగారు. మా పాస్బుక్ల మీద నీ ఫోటో ఏంటి? అది మా తాత ఇచ్చింది, మా మామ ఇచ్చింది, నీ ఫోటో ఏంటి? పులివెందుల్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది, ఎక్కడో బయట కూడా కాదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అడిగారు. నేను ఎందుకంటే కడప నుంచి వెళ్తూ ఉంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నాకు చెప్పారండి. నేనేం కళతో చూడలేదు. నేను లేదు, ఆ వీడియో కూడా వైరల్ అయిందండి. నేను చూడలేదండి. చూడకుండా ఏంటంటే నేను విన్నది చెప్తున్నాను మీకు. లేదు, అడిగారు ఒక ఆయన భాస్కర్ రెడ్డి గారు, ఏదో భాస్కర్ రెడ్డి గారు పేరు కూడా అడిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే. ఓకే, ఓటర్ అనుకుంటున్నాను. కాదా? కాదు, ఫ్యామిలీ మెంబర్. ఓకే ఓకే. రాజశేఖర్ రెడ్డి గారి ఇంకొక నెక్స్ట్ కజిన్ ఎవరు. ఓకే, అసలు మా ఆయన ఫోటో అందరూ అలాగే అడిగారండి. అక్కడే మీకు పులివెందులో ఇదే విషయంలో సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి కొంతమంది వ్యక్తులు ఉంటే తప్పేంటి, ఆయన ఫోటో ఉంటే తప్పేంటి అని అంటున్నారు. సార్ అక్కడ ఎవరి ఫోటో ఉండాలి తెలుసండి? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, a passbook has been issued by the government of Andhra Pradesh. Had it has been issued by the government of India, అది నేషనల్ సింబల్ ఉండాలి అక్కడ. లేదా ఆంధ్రప్రదేశ్కి ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణకి ఒక సింబల్ ఉంటుంది, అది ఉండాలండి అక్కడ. నాట్ సీఎం ఎంబలం ఉంటుంది మనకి, స్టేట్కి ఒక ఎంబలం ఉంటుంది, సెంట్రల్కి ఒక గవర్నమెంట్కి ఎంబలం ఉంటుంది. దట్ హ్యాస్ టు బి ఇట్ ఈస్ బీన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఐదర్ స్టేట్ ఆర్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఆయన ఫోటో ఉంటుంది. తర్వాత జెరాక్స్ కాపీలు ఇవ్వటం ఏంటి, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఏంటి? పోనీ ఒరిజినల్స్ మీకు ఇచ్చేసాడు అనుకోండి,
ఒరిజినల్స్ మీకు ఇచ్చేసి మీకు జిరాక్ ఇచ్చండి అదొక అందం. అది ఒరిజినల్స్ ఎవరంటండి? ఒరిజినల్స్ ఇస్తున్నా అంటే మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు మీ కమ్ టు ద వెరీ గుడ్ పాయింట్. ఈ మధ్యన నేను విన్నాను పేపర్లో కూడా చూశాను, వీళ్ళంతా స్కీమ్స్ ఇవ్వటానికి కోసం విశాఖపట్నంలో కానీ ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ తనఖా పెట్టారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ R&B బిల్డింగ్ ఉండొచ్చు, గెస్ట్ హౌస్లు ఉండొచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగ్లు తనఖాలు పెడతారండి? ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగ్ తనఖాలు పెట్టి డబ్బు పట్టుకొచ్చి స్కీమ్స్ ఇస్తుంటే, ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రేపు మా టైటిల్ డీడ్స్ అన్ని నీ దగ్గర పెట్టుకొని ఒరిజినల్ మా అన్నీ కూడా నువ్వు పెట్టి నువ్వు తాకట్టు పెట్టు, అప్పుడు ఏంటి పరిస్థితి? దిస్ ఈజ్ వాట్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్. సార్ ఇప్పుడు ఈ లిక్కర్ ద్వారా వచ్చే డబ్బు ఇదంతా ఏమవుతుందండి? సంక్షేమానికి వాడకుండా లేదండి, సంక్షేమం కోసం కాదండి. మరి అప్పుడు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉంది, ఇంత డబ్బు జనరేట్ అవుతుంది కదా. మీరు చాలా అమాయకంగా అడుగుతున్నారు. అది ఆయన లంచగొండి, ఆయన డబ్బు అది 7 లక్షల కోట్లు ఇక్కడి నుంచి తరలించాడంటే ఆయన డబ్బు అది. ఆయన చేసిన కరప్షన్ అంతా కూడా పట్టుకెళ్ళిపోయాడు అవుట్ ఆఫ్ ద. అందుకే ఇప్పుడు చాలా మంది అంటున్నారు అతను పాస్పోర్ట్ సీజ్ చేయండి, వెళ్ళనే వద్దని చెప్పేసి, వెళ్తే రాడని చెప్పేసి. నీరజ్ మోడీ లాగా, కింగ్ ఫిషర్ మాలియా లాగా ఈయన మళ్ళీ రాడని అందరికీ భయం. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ దేర్. మీరు చాలా అమాయకంగా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడో బీసీలో ఉన్నారు. ఇప్పుడు ఈ యుగంలో మీరు విలేకరుగా ఉండకూడదు. మీరు ఈ డబ్బంతా ఏం చేస్తారని అదే మొత్తం టోటల్ కరప్షన్ అదంతా. అన్నిట్లోనే కరప్షనే, ఇది ఒకటే కాదు, ఏది తీసుకున్నా కూడా కరప్షనే. ఓ టెండర్ వచ్చింది, ఇది వచ్చింది అనుకోండి, నీకెంత నాకెంత. అసలు గవర్నమెంట్ ఉంటే కదా సార్ అక్కడ. ఎవరన్నా ప్రజల్లో తిరుగుతాడండి సీఎం అదైనా ఎవరన్నా. మరి ఎలక్షన్ బిఫోర్ ప్రతి ఇంటికి వెళ్ళి ముద్దులు పెట్టి దాన్ని పెట్టి తిరిగినాడు. ఇప్పుడు అసలు ఈ 5 సంవత్సరాలు బయట ఎక్కడన్నా ప్రెస్ మీటింగ్ ఉందా? సొంత ప్రెస్ మీటింగు. ఆయన వెళ్తుంటేనంట సెక్రటరియట్లో అక్కడ తాడేపల్లి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు రోడ్లన్నీ ఖాళీ, షాపులన్నీ మూసేయాలంట. జన అసలు ఏంటో అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో, అది పర్వర్టెడ్ కాన్సెప్ట్. అది ప్రజల్లో తిరగాలి సార్ నాయకుడు అనేవాడు. ప్రజల్లో తిరిగినాడే మనగాడు. ఇదొక లెసన్ గా ఉండొచ్చు. ఇదొక చరిత్రలో సార్. ఇంకోటి చెప్తున్నా, పొలిటికల్ మ్యాప్ లో వైసీపీ ఉండదు సార్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ మ్యాప్ లో ఐ డోంట్ థింక్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ దట్ పర్టికులర్ పార్టీ కెన్ సర్వైవ్. మేబీ ఇట్ విల్ డిమినిష్ విత్ ఇన్ 1 year or 6 months or whatever it is. అది మెల్లమెల్లగా ఒక 10-20 వచ్చిన అనుకోండి, 10 అంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది. కానీ డబ్బు ఉంది కదండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉంది కదా, డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఒక్క నిమిషం. నా దగ్గర 150 ఎమ్మెల్యేలు ఉన్నారు. డబ్బు ఎవరి దగ్గర ఉంది? మొత్తం డబ్బు అంతా నా దగ్గరే ఉంది. డబ్బు అంతా నా దగ్గర. సరే, దాంట్లో తిన్నోళ్ళు దాంట్లో 150లో వాళ్ళు హ్యాపీగా ఉంటే ఉండొచ్చు. డబ్బు ఉంది. ఇంకా పొలిటికల్ చరిత్ర లేదండి మీకు. ఓకే, డబ్బు కూడా ప్రభావితం చేయదు, అసలు చేసేది లేదు. సార్ నేను చెప్తున్నా, మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలవరండి నెక్స్ట్ ఎలక్షన్స్. చరిత్ర మొత్తం బయటపడిపోయింది. మీకు చెప్తాను, కొన్ని పేర్లు చెప్పకూడదు ఇప్పుడు నేను, నాకు చాలా ప్రాబ్లం. ఇప్పుడు మరి వీళ్ళంతా స్టాల్వర్డ్స్, ఒక 6 ఉన్నారు స్టాల్వర్డ్స్ దీంట్లో. వైసీపీలో 6 ఓడిపోతున్నారు.